వ్యూవర్స్ హాయ్ వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్, సో ఇండియన్ ఐడల్ సీజన్ 3 చాలా హ్యాపీగా అండ్ చాలా జాలీగా నడుస్తుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా బాగా పాడి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. అండ్ అలానే వాళ్ళు పాడే పాటలు వింటూ ఉంటే మామూలుగా ఉండట్లే. అలా ఈ అబ్బాయి నాకు ఒక పర్ఫార్మెన్స్లో ఏమనిపించిందంటే, 2 జానరా పాటలు ఈ అబ్బాయే పాడేస్తున్నాడు. ఇటు మేలు ఈ అబ్బాయే, ఫీమేలు ఈ అబ్బాయే పాడేసి జడ్జెస్ అందరినీ చాలా షాక్కి గురి చేశారనమాట. సో అబ్బాయి ఎవరో కాదు, మన సాయి వల్లభ ఈజ్ రైట్ నౌ విత్ మీ. సో తనతో మాట్లాడి చాలా మాటలు చాలా పాటలు విందాం అనమాట. సో హాయ్ వల్లభ, నమస్తే. హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడండి, పాటలు ఒకటే గట్టిగానా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐ వుడ్ సే కంగ్రాచులేట్, బికాజ్ ఆ సాంగ్ ఏదైతే ఉందో 2 versions పాడిన సాంగ్ అయితే చాలా ట్రెండింగ్ అయింది అండ్ చాలా వైరల్ అవుతోంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అలాట్. కానీ ఆ పాట పాడినంతసేపు మేము ఎంత ఎంజాయ్ చేసామో మీకు అంతే స్ట్రగుల్ అయి ఉంటుంది కదా. సో ఆ సాంగ్ గురించి. అది మేల్ పార్ట్ ఫీమేల్ పార్ట్ ఒక్కొక్కటి డిఫరెంట్ ఆక్టేవ్స్లో ఉన్నాయి. ఒకటేమో మేల్ పార్ట్ ఏమో హైయర్ ఆక్టేవ్లో, ఫీమేల్ పార్ట్ లోవర్ ఆక్టేవ్లో ఉంది. ఆ 2 ఆక్టేవ్స్ని స్విచ్ చేస్తూ మళ్ళీ మేల్ వాయిస్ని దెన్ ఫీమేల్ వాయిస్ని మారుస్తూ పాడాలి. కాబట్టి కొంచెం. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? ఆల్మోస్ట్ ఒక 1 week. 1 week. ఓకే, కెన్ యూ సింగ్ 2 lines ఆఫ్ దట్ సాంగ్? తుపాకీలోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా, తిమింగళాలు పట్టే వల తెచ్చి వేసిన ఆనింగి చుక్కలు చిక్కేనా, భూకంపం వస్తేంటి భూగోళం పోతేంటి, ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండవుతుందా, రావేణ రాజహంస రతనాల మణిపూస జింకల్ల చిందులయ్యి సందేళ విందు చెయ్యి, సంతోషమెన్నడు సాగరమై సాగలా. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ సూపర్. నాకు తెలిసి థ్రోట్ పెయిన్ అది ఎక్కువగా వచ్చి ఉంటుంది కదా. అంటే అది కొంచెం స్ట్రైన్ అయింది వాయిస్, అండ్ లైక్ వారం అంతా ప్రాక్టీస్ చేసేసరికి. అండ్ కొంచెం బేసికల్ గా యు ఆర్ అ సింగర్ రైట్? బట్ ఏంటి ఆర్టిస్ట్ అని పెట్టుకున్నారు? ఆర్టిస్ట్ అవుదామని ఇంట్రెస్టా? అంటే ఏమంటారు, ఇండివిజువల్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు హిప్ హాప్ లో ఎమివే బంట ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. లైక్ ఇప్పుడు మన అర్మాన్ మాలిక్, విల్లా, అర్జిత్ సింగ్ అలా ఆర్టిస్ట్ ఆల్బమ్స్ చేయాలనా? యు వాంట్ టు డు ఆల్బమ్స్? ఓకే, నైస్ నైస్ నైస్. సో కాసేపు ఇండియన్ ఐడల్ పక్కన పెడితే అసలు ఏంటి వల్లభ జర్నీ ఏంటి? అసలు ఏం చేస్తున్నారు? ఏం చదువుకుంటున్నారా? జాబ్ చేస్తున్నారా? వాట్? సో నేను ప్రెసెంట్ బీటెక్ 3rd year చదువుతున్నాను విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్లో. అండ్ లైక్ దాంతోపాటు ప్యారలల్గా కర్ణాటిక్ మ్యూజిక్ అండ్ లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. కర్ణాటిక్ మ్యూజిక్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే, సో యు ఆర్ అ 2K kid రైట్? మరి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అంటే మా ఇద్దరు పేరెంట్స్కి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. అండ్ మా మదర్ ఏమంటారు, తను డిగ్రీ చేస్తున్న టైంలో మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంది, బట్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కుదరలేకపోయింది. సో తను చేయలేకపోయింది. ఏమంటారు, నా ద్వారా లైక్ తన డ్రీమ్స్ని అచీవ్ చేయడం కోసం నాకు లైక్ తన ఇంట్రెస్ట్తో నాకు నేర్పించింది. అంటే లైక్ నేను క్లాసెస్కి వెళ్ళినాను చిన్నప్పటి నుంచి క్లాసెస్ కి పంపించారు. మీ మమ్మీ మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు, ఆ సిచ్యువేషన్ ని క్రియేట్ చేశారు. ఓకే, మమ్మీ వాజ్ హ్యాపీనా? చాలా హ్యాపీ. సో చిన్నప్పటి నుంచి మీరు మ్యూజిక్ నేర్చుకుంటున్నారంటే దిస్ వాజ్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో ఆర్ బిఫోర్ ఏమైనా చేశారు? బిఫోర్ జెమినీ టీవీలో బోల్ బేబీ బోల్ అనే షో వచ్చేది 2014 ఆ టైంలో నుంచి. అండ్ దాంట్లో ఒక 5 seasons దాకా చేశాను. అండ్ ఒక సీజన్లో టైటిల్ విన్నర్ అయ్యారు. సో బోల్ బేబీ బోల్ కిడ్డీ అబ్బాయి. సో ఎలా ఉండేది ఇండియన్ ఐడల్ సీజన్ 3 జర్నీ? లైక్ హౌ వాజ్ ఇట్? సో ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే లైక్ మా పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల, లైక్ వాళ్ళ వర్క్ జోన్ వల్ల వాళ్ళు రాలేకపోయారు నాతో పాటు. అండ్ సీజన్ అంతా ఏమంటారు, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండింది. వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చారు, నాకు చాలా పుష్ ఇచ్చారు. అండ్ ఈ జర్నీలో చాలా నేర్చుకున్నాను నేను ఈ జర్నీలో.
అండ్ జడ్జెస్ వాళ్ళ సపోర్ట్, మా టీమ్ లైక్ మా మెంటర్స్, వోకల్ ట్రైనర్ సపోర్ట్ అండ్ మ్యూజిషియన్ సపోర్ట్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఇంత దాకా వచ్చానంటే అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఎందుకంటే నేను ఈ షోకి వచ్చే ముందు నేను రాకూడదు అనుకున్నాను యాక్చువల్గా. అంటే లైక్ చాలా గ్యాప్ వచ్చిండింది. నేను బోల్ బేబీ బోల్ దాని తర్వాత ఈ షో చాలా గ్యాప్ వచ్చిండింది. అండ్ ఐ ఫెల్ట్ లైక్ నేను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏదో నేర్చుకోవాలనుకున్నాను. బట్ నా ఫ్రెండ్స్ ఉండి పుష్ చేశారు, వెళ్ళు జస్ట్ ట్రై చేయి ఏముంది అని చెప్పి పుష్ చేశారు. సో దానివల్ల ట్రై చేశాను అండ్ అనుకోకుండా లక్కీగా ఇంతవరకు వచ్చాను. సో వల్లభ జర్నీ మొత్తం విన్నాం మీ మాటల్లో, ఓకే. బట్ మీ ఇండియన్ ఐడల్ సీజన్ 3 జర్నీని ఒక సాంగ్ డిస్క్రైబ్ చేస్తుంది అనుకుంటే ఏ సాంగ్? లైఫ్ ఆఫ్ రామ్. అవునా? కమాన్ పాడండి. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏం తోచని పరుగైనను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా, నా వెంట పడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయుంచి ఎవరు, ఇంకొన్ని జన్మాలకు సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి. సూపర్, చాలా చాలా బాగా పాడారు. అండ్ అంటే లైక్ ఆ పాటలో ఎంత మీనింగ్ ఉందో లైక్ ఇప్పుడు మీరు పాడుతుంటే అంత డెప్త్ తెలుస్తుంది అనమాట. సో ఏంటి అంటే లైక్ బేసికల్గా ఇంట్లో లైక్ డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు స్కంద. హే 11 years old. 11 years old. ఓకే, తను కూడా పాడతాడా? లేదు, వాడు అంటే నేను ఇంత సైలెంట్గా ఉన్నా కదా, వాడు టోటల్లీ ఆపోజిట్, వైలెంట్ అనిపిస్తుంది. పాపం ఇందాక నుంచి కొంచెం ఎనర్జీ తెద్దామంటే సార్ ఇంట్రోవర్ట్ అనుకుంటా, అస్సలు మాట్లాడట్లేదు. లేదు అట్లేం లేదు, మాట్లాడతాను. కలవాలి కొంచెం, ఒక 2 రోజుల తర్వాత మనం ఇంట్రో పెట్టుకుంటాం. ఓకే, సో అంటే లైక్ బాగా మిస్ అయినట్టున్నారు పేరెంట్స్ ని కదా? అవును, అంటే పక్కన ఉండింటే ఆ వైబ్ వేరే ఉండేది. లైక్ అమ్మ వాళ్ళు ఉన్నారు, వెనకాల అమ్మ వాళ్ళు ఉన్నారు, ఒక సపోర్ట్ ఇస్తున్నారు, ఆ ధైర్యం ఉండేది. లైక్ పర్లేదు అంటే ఇట్స్ ఫైన్. యాక్చువల్గా వాళ్ళు లైక్ రోజు కాల్ చేసి మాట్లాడి ప్రతిసారి ఏం పాడుతున్నావు, ఎలా ఉన్నావు, హెల్త్ బాగుందా అన్ని కనుక్కొని, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా they're happy. కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. కొంచెం. సో బోల్ బేబీ బోల్ విన్ అయిన తర్వాత మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? ఏమైనా మూవీస్ లో పాడారా? లేదు యాక్చువల్గా, అంటే బోల్ బేబీ బోల్ తర్వాత కొంచెం స్టడీస్ మీద వచ్చేసాను. ఎందుకంటే కరెక్ట్ అదే టైంలో 10th ఇంటర్ అది ఉండింది. సో ఆ గ్యాప్లో ఇంకా ఏం చేయలేదు. సో బేసికల్గా ఫ్రస్ట్రేషన్ అన్నది వస్తూ ఉంటుంది. యు ఆర్ అన్ ఇంట్రోవర్ట్ పర్సన్. కోపాన్ని అయినా బయటికి తొందరగా చూపించరు కాబట్టి, ఒకవేళ ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఫ్రీ అవ్వడానికి ఏదైనా సాంగ్ పాడుకుంటాను అంటే ఏ సాంగ్? ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, లైక్ కొంచెం మూడ్ బాగాలేకుంటే ఇది ఉరికే చిలక సాంగ్. ఓకే, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ పాడండి. ఒకళ్ళ గొంతు ఓకే అయితే ఒక 2 lines. I can sing. ఓకే. ఊరికే చిలక వేచి ఉంటాను చేసేసి మీ పాటను ఒక రీల్ చేసేసి వేసేస్తారు. కనీసం అడిగిందని నాకు క్రెడిట్ కూడా ఇవ్వరు, మంచి పాట అడిగిందని చెప్పేసి మార్గులు. ఓకే, డన్. సో కాసేపు జడ్జెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి, ఎలా ఉంటుంది ఆన్ సెట్స్, ఎలా ఉంటారు? మాకు ఆన్ స్క్రీన్ వాళ్ళు చేసే ఫన్ అది బాగా కనిపిస్తుంది, బట్ ఆఫ్ సెట్స్ ఎలా బిహేవ్ చేస్తారు? అండ్ యు ఆర్ టీమ్ ఆఫ్ తమన్ గారు, ట్రెండ్ సెటర్స్ రైట్? సో ఎలా ఉంటుంది ఏంటి?
లేదు అంటే ఆన్ స్క్రీన్ లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ ఇంకా ఫన్ గా ఉంటారు. లైక్ అవునా? చాలా చిల్ గా ఫుల్ కామెడీగా ఉంటారు. అంటే ఏమంటారు ఫుల్ జోక్స్ వేస్తుంటారు మాతో. అండ్ తమన్ సార్ అయితే ఇంకా ఫుల్ క్రేజీ అసలు. ఓకే. అంటే సార్ మమ్మల్ని క్రికెట్ మ్యాచెస్ కి పిలుస్తుంటారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఆడుతున్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాం మేము. అండ్ అక్కడ సార్ ఇంకా వైల్డ్గా ఉంటారు, ఇంకా అసలు క్రేజీగా ఉంటారు, ఫుల్ ఫన్ Okay, ఉంటుంది okay. సార్తో. అంటే లైక్ ఏమంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఆడతారని సార్ ఫుల్ క్రేజీ ఉంటారు అసలు. క్రికెటర్. Yeah, భలే అంటే ఆడతారు ఆయన. ఫీల్డ్ లో అసలు ఫుల్ ఫీల్డింగ్ అయినా కానీ ఏమంటారు బ్యాటింగ్ అయినా కానీ బౌలింగ్ అయినా కానీ ఒక లెవెల్లో ఉంటుంది అసలు. మరి వల్లభా మామూలుగా క్రికెట్ ఆడతారా? యాక్చువల్గా నాకంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే. అండ్ కార్తిక్ గారి గురించి? కార్తిక్ గారు అంటే సార్ చాలా స్వీట్గా ఉంటారు. అండ్ ఇంకా ఎలా చెప్పాలి, సార్ ఏమంటారు ఒక మంచి గురువు సార్ చెప్పాలంటే. ఓకే. ఆయన ఇచ్చే టిప్స్ కానీ ఆన్ స్టేజ్ మీద ఆఫ్ స్టేజ్ మీద కూడా లైక్ ఏమంటారు మాకు కొన్ని టిప్స్ ఇస్తుంటారు సింగర్స్కి. స్టేజ్ మీదకి వచ్చే ముందు కొన్ని చిన్న ఏమంటారు వాయిస్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్పారు. అండ్ ఇంకొన్ని టిప్స్ కూడా ఇచ్చారు, వాయిస్ టిప్స్. అండ్ సార్ అంటే ఒక నిజమైన నిఘంటువులనే సంగీత నిఘంటువులు. ఓకే డన్. గీతా మాధురి గారు? గీతా అక్క ఈజ్ ఏమంటారు లైక్ మంచి సపోర్ట్, లైక్ గీతా అక్క. అండ్ అక్క వాయిస్ నాకు చాలా ఇష్టం. అంటే లైక్ ఒక డిఫరెంట్ టెక్స్చర్ ఉంటుంది అక్క వాయిస్లో. అండ్ గీతా అక్క ఇస్ ఇంకోటి చెప్పాలి గీతా అక్క గురించి. ప్రతిసారి సెట్లోకి వచ్చి ఫస్ట్ సెట్లోకి రాగానే మా దగ్గరికి వచ్చి అందరినీ పేరు పెట్టి పలకరిస్తుంది. అండ్ చాలా గ్రౌండ్ ఎర్త్ పర్సన్ అక్క. ప్రతి ఒక్కరి పేరు పిలిచి హాయ్ అని చెప్పి అందరినీ పలకరించి, లైక్ దాని తర్వాత మ్యూజిషియన్స్ని పలకరించి, దాని తర్వాత జడ్జెస్ని పలకరించి, అందరినీ పలకరించిన తర్వాత వెళ్ళి అప్పుడు కూర్చుంటుంది సెట్లో. సో షూటింగ్ టైంలో ఏ జడ్జ్ లేట్ గా వస్తారో ఆన్ సెట్? ఇది చెప్తే పర్లేదు చెప్పండి. లేదు అమ్మ. సరే టాప్ 1, టాప్ 2, టాప్ 3. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ గీతా అక్కనే వస్తారు. ఫస్ట్ గీతాకి వస్తారు. సెకండ్ కార్తిక్ సార్, లేకపోతే అప్పుడప్పుడు తమన్ సార్ వస్తుంటారు. ఓకే. థర్డ్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే కార్తిక్ గారు. థర్డ్ తమన్ గారు ఆన్ సెట్ కి లేట్ వస్తారంట. చెప్పిన ఇది అసలు ఏకండి, కట్ చేసేయండి. మేము ఇదే వేస్తాం, మాకు కావాల్సింది ఇదే. తర్వాత ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎక్కడ ఉంటాను నాకు తెలియదు. ఏం పర్లేదు, వెంటనే కాల్ వస్తుంది. నేను ఆన్ సెట్ కి లేట్ వస్తానా? ట్రెండ్ సెటర్ నేను ఆ గ్రూప్ లోనే పెట్టుకున్నాను కదా, గురువు గారు అంటూ. నిజంగానే అంటారు. ఓకే ఓకే. సో సాయి వల్లభాకి క్రషెస్ ఏమైనా ఉన్నాయా? నేను అడిగింది సినిమా ఇండస్ట్రీలో. మీ పర్సనల్ లైఫ్ క్రష్ మాకెందుకులే? లేరు క్రషెస్ లేవు. హీరోయిన్స్ అంటే క్రష్ అని కాదు, ఏమంటారు ఒక అక్కలాగా ఒక చెల్లి అలా అందరినీ అక్క చెల్లెలు అంటే. మరి క్రష్ కాదంట, అక్క చెల్లి కాదంట, మరి ఏంటి? అమ్మ ఏమంటారు నేత్రానందంగా అంటారు. ఓకే, ఆ నేత్రానందాన్ని కల్పించే వాళ్ళు ఎవరు? అంటే నేను అనుకోలేదు, లైక్ రష్మిక గారు స్క్రీన్ లో డిఫరెంట్ గా కనపడతారు, బట్ లైక్ కాన్సెప్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించారు. అంటే లైక్ దగ్గర నుంచి చూస్తే ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారు. నేను యు ఆర్ అడ్మైరర్ ఆఫ్ నేషనల్ క్రష్? దొరికేశాడు కాదా? నేత్రానందం అంటే మీరు అడ్మైర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ రావాలి ఇండస్ట్రీకి చెప్పండి, మేము తీసుకొచ్చి లాంచ్ చేస్తాం. చెప్పండి. ఫేవరెట్ హీరో ఎవరు? పోనీ ఫేవరెట్ హీరో అంటే చాలా మంది ఉన్నారు. ముగ్గురు పేరు చెప్పండి చాలు మాకు. ఓకే జూనియర్ ఎన్టీఆర్ గారు, అండ్ తమిళ్లో సూర్య గారు. ఓకే, రెండు ఇండస్ట్రీలు టచ్ చేశారు. చెప్పండి. అండ్ హిందీలో చాలా మంది ఉన్నారు. పర్లేదు, ఒకరి పేరు చెప్పండి. ఎస్ఆర్కే.
ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ గారు. ఓకే, సూపర్. సో టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, Collywood. మూడు మొత్తం ముగ్గురిని సెట్ చేసాడు ఈయన. ఓకే ఓకే. సో సాయి వల్లభ, ఎనీ రిగ్రెట్స్? రిగ్రెట్సా? పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు, బట్ ఒక సాంగ్ పర్ఫార్మెన్స్లో ఇది చేయకపోయింటే బాగుండేది అనిపించింది. ఏది? చెంచల సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో లాస్ట్లో పాడుతూ డాన్స్ చేశాను. ఓకే. ఈ ఆ ఒక్కగాను ఒకతే నా గుండెల్లో నా నిండి ఈ లైన్స్ పాడుతున్నప్పుడు ఆ టైంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. లైక్ ఆ వైబ్లో వెళ్ళిపోయాను, ఆ సాంగ్ వైబ్లోకి. అండ్ కంట్రోల్ చేసుకోలేక ఇంకా వేసేసాను డాన్సింగ్ ఆ వైబ్లో. డాన్సింగ్. అండ్ ఏంటి, ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? పర్లేదు చెప్పలే. మీరు ఏమంటారు? ఉంటాయి స్టోరీస్, మాకు తెలియవా ఏంటి? మేము అదే క్రాస్ అయ్యి వచ్చాం. లేదు లేవా? అంత ఫీల్ అయి పాడు. ఊరికే చిలక అన్నప్పుడు కూడా ఊరికే చిలక అని ఎక్కడ చూస్తున్నావు? మీరు చెప్పారు కదా ఇందాక ఆర్టిస్ట్ అని పెట్టారని. ఆర్టిస్ట్ అంటే ఇలా లైక్ సాంగ్ ఉంటావయ్యా, నువ్వు ఇండస్ట్రీలో ఉంటావు, బతికేస్తావు ఇండస్ట్రీలో. ఓకే. అండ్ నాన్నగారు కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు కదా. అసలు నా లైఫ్ లో, నా కెరియర్ లోనే ఫుల్ డాన్స్ ఉన్న పాట ఇదే. దాన్ని నువ్వు ఇంత స్టాండర్డ్ గా నించొని పాడడం నాకు నచ్చలేదు. డాన్స్ చేయడం. అండ్ యూఆర్ అ వెరీ గుడ్ డాన్సర్. చాలా బాగా. చిన్నప్పటి నుంచి ఏమంటారు, లైక్ లోకల్ కాంపిటీషన్స్ జరిగాయి మా ఊళ్ళో. అక్కడ డాన్స్ అండ్ సింగింగ్ ఇవన్నీ అన్నీ ఉండేవి. లైక్ ఏమంటారు, లలిత కళలు అంటారు కదా, అన్నీ లైక్ స్టోరీ రైటింగ్, డాన్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ జరిగేవి. అక్కడ లైక్ మా స్కూల్లో చేసేవాడిని, అక్కడ చేసేవాడిని. సో అట్లా కొంచెం అలవాటు. సో బేసికల్ గా మీ ఇంట్లో వాళ్ళు నీకు వల్లభ అని పేరు పెట్టారు కదా, తీసేసి సాయి సకల కళా వల్లభుడు అని పెట్టాల్సింది వేరు, అందుకే వల్లభ అని పెట్టినట్టున్నారు. ఓకే డన్. సో ఫైనల్ గా ఒక చిన్న సెగ్మెంట్, నేను సెలబ్రిటీస్ పేరు చెప్తా. ఇట్ కుడ్ బి అ ఫీమేల్, ఇట్ కుడ్ బి అ మేల్. వాళ్ళ పేరు చెప్పిన వెంటనే గుర్తొచ్చే పాట జస్ట్ 2 lines. మీరు ఆపేసిన వెంటనే నేను నెక్స్ట్ సెలబ్రిటీ పేరు చెప్తాను. ఓకేనా? ఓకే. సో స్టార్టింగ్ విత్ ప్రభాస్ గారు. భళి 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 రా భళి సాహోరే బాహుబలి, జయ హారతి నీకే పట్టాలి పట్టాలి, భువనాలన్నీ జయ కొట్టాలి, గగనాలే ఛత్రం పట్టాలి. చిరంజీవి గారు. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, ఆడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. విజయ్ దేవరకొండ. తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసేనే నేనేను కానని, నాలో సగం ఇక లేదు అని, ఆ నిన్నలే నన్ను చూసి నవ్వెలే, మరునాడు అన్నదే ఇక ఉండబోదని, అన్నది క్షణం నా ప్రాణం నువ్వే, నా లోకం నువ్వే, గుండెల్లో మండే నిప్పై చేరావే. You have definitely a love story, Macha. Definitely you have a love story. ఆయన అసలు లవ్ సాంగ్స్ పాడినప్పుడు ఇట్లా సముద్రంలోకి దూరి బయటకు వస్తున్నాడు. ఓకే. సాయి పల్లవి. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి, కమలాలయ శ్రీదేవి, కురిపించవే కరుణాంబురాసి, ధీం తానా ధీం ధీం తానా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో, నామశతమ్ముల నటులతో, నా పైన నీ చూపు ఆపేనా. సూపర్. ఇంతకు మించి ఎక్కువ ఇబ్బంది పెట్టను, వాయిస్ ఎక్కువ ప్రెషర్ పడుతుంది, అర్థమైంది. అండ్ వన్ థింగ్, ఎప్పుడైనా డబ్బింగ్ చెప్పే ఉద్దేశాలు ఉన్నాయా? ఎవరైనా అడిగారా?
లేదు, అడగలేదు ఇప్పటి వరకు అయితే. ఫ్యూచర్లో అడిగితే యా. ఎనీ ఛాన్సెస్ లైక్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ అయిన తర్వాత ఏమైనా కాల్స్ రావడం కానీ అలాంటి సింగింగ్ ఆపర్చునిటీ? సింగింగ్ ఆపర్చునిటీస్ లేదు, ఇంకా రాలేదు. తొందరలో వస్తాయి, అతి తొందరలో వస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వల్లభ. యూ హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్. సో మంచి వాయిస్ ఉంది, మంచి వాయిస్ డిక్షన్ ఉంది, బాగా పాడుతున్నారు, హై పిచ్ రేంజ్ లో ఉంది కాబట్టి వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో అదిదా మ్యాటర్ అనమాట. హ్యాపీగా మనం మాట్లాడేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. సైనింగ్ ఆఫ్.